బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ప్రవర్తనపై మరోసారి తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. గతంలో వైసీపీ నేతల వివాదాలు మరవకముందే ఇప్పుడు కూటమి నేతలు కూడా అదే బాటలో నడుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా తాడేపల్లిగూడెంలో ఒక జనసేన నేత మద్యం మత్తులో సామాన్యులపై దాడికి దిగడం చర్చనీయాంశంగా మారింది. మొన్న అర్ధరాత్రి సమయంలో తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డ్యూ మౌంట్ ఐస్ క్రీం షాప్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. జనసేన నేతగా ప్రచారంలో ఉన్న మద్దాల నరసింహ తన అనుచరులతో కలిసి షాప్ లోకి వెళ్లి గొడవకు దిగారు. ఐస్ క్రీం పార్సెల్ ను సిబ్బంది పేపర్ కవర్లో ఇవ్వగా సదరు నేత ప్లాస్టిక్ కవర్ కావాలని డిమాండ్ చేశారు. ప్లాస్టిక్ కవర్లు నిషేధమని సిబ్బంది వివరించినప్పటికీ వినకుండా వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. నేను అధికార పార్టీ నేతను, నాకే ఎదురు చెప్తారా అంటూ బెదిరింపులకు దిగి సేల్స్ మెన్ పై భౌతిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ అరాచకమంతా షాప్లోని సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు నేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. గతంలో గీత దాటిన ఇతర పార్టీ నేతల తరహాలోనే అధికార బలంతో సామాన్యులను వేధిస్తున్న నేతల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐస్ క్రీం షాప్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జనసేన అధినేత అగ్ర నాయకత్వం వెంటనే స్పందించి పార్టీ పరువు తీస్తున్న ఇటువంటి నేతలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎందుకు